అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఏమని చెప్పారంటే, అయినను ఆ 2వ లైన్లో చదువుతున్నప్పుడు మనుష్య కుమారుడు అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. చదవబడినటువంటి వాక్య భాగంలో అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా. ఇది ఈ మాట స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పినటువంటి మాట. అయినను మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా. ఇది మన మూలవాక్యం. ఏ విషయాల్లో అసలు విశ్వాసం ఉంచాలి మనం ఆమె అని అంటే, ఏ విషయాల్లో విశ్వాసం ఉంచాలో, ఏ విషయాల్లో విశ్వాసం ఉంచి ఏ విధంగా దేవుని చేత దేవుని పొందాలో కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. ఒకటి, అసలు విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది అని అంటే, దేవుడైనటువంటి పౌలు రోమిలకు రాస్తూ ఆయన ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేని గురించి? యేసును గురించినటువంటి మాటలు వినటం ద్వారా విశ్వాసం కలుగుతూ ఉంది. లోకంలో కాదు కానీ దేవుని గురించినటువంటి మాటలు వినటం ద్వారా ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతూ ఉంది. అంటే దేవుని మాటలు మనం దేవుని వాక్యం చదువుకున్నామని యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి, ఆయన వెళ్ళగొట్టినటువంటి ఎటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టారో ప్రభు, ఎటువంటి రోగులు స్వస్థపరిచారో ఆ ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి మనం వింటూ ఉన్నాం అనుకోండి. లేదా ఎవరైనా ప్రభు చేత మేలు పొందినటువంటి వారు ఈ విధంగా యేసయ్యని స్వస్థపరచని సాక్ష్యం చెప్తూ ఉన్నారనుకోండి, వినడం వలన అయితే నేను కూడా ప్రభువు ప్రార్థన చేస్తే నేను కూడా స్వస్థత పొందుతాను అన్న విశ్వాసం తన ప్రజల్లో కలుగుతూ ఉంది. అందుకే ఈ యొక్క ఏడు వరకు విశ్వాసం అని అంటే ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేత స్వస్థత పొందాలి అంటే ఏం కావాలి అంటే విశ్వాసం. చెప్పండి, ఏం కావాలి? అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే మళ్ళీ మనం ఒక స్టెప్ పడికనికి వేయాలి. మళ్ళీ విశ్వాసం అంటే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెలుగు వారికి ఫలము దయచేస్తాడు అని నమ్మవలెను కదా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, వెలిగే వారికి ఆయన ఏం దయచేస్తాడు? ఫలము దయచేస్తాడు అని నమ్మాలి. అంటే ఒక వ్యక్తి స్వస్థత పొందాలి అంటే దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తాడైనా? వెలుగు వారికి ఖచ్చితంగా స్వస్థత దయచేస్తాడు అని నమ్మాలి. ఒక స్త్రీ దేవుని లేఖలను మనం చూస్తున్నప్పుడు రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల బట్టి రక్తం స్రవిస్తూ ఉంటే ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయి ఉంటుందంటే ఎముకలు కూడా ఉంటుంది, ఎముకలు కూడా చెయ్యలా ఉంటుంది. కానీ ఆ నోట ఈ నోట ఆ నోట ఎవరి గురించి అంటే యేసు ప్రభు అనంట దెయ్యాలు వెలగొట్టుకున్నాడంట, యేసు ప్రభు అనంట రోగులు స్వస్థపరుస్తున్నాడంట, యేసు ప్రభు గుర్తుంటే చాలు కుష్ఠరోగులు సైతం శుద్ధులవుతూ ఉన్నారంట. ఆమె యేసుని గురించి విన్నప్పుడు ఆమె అనుకుంది, నేను కూడా వెళ్ళి కేవలం ఆమె విశ్వాసం ఎలా బలపడిందంటే ఆయన యొక్క వస్త్రపు చెంగు మాత్రం కొట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందేస్తాను అనుకుంది. నిజంగా ఆమె లేచింది. ఉన్నట్టుండి ఆమె ఉన్న ఊరే యేసు ప్రభు వారు వచ్చారని ఆమె ఏం చేసిందంటే వెళ్ళి వెనకాల వెళ్ళి ప్రభు వారి యొక్క జనాన్ని ఏ విధంగా తప్పించుకుంటూ కొన్ని వేల మంది ఉండేవారు. ప్రభు ఆరోగ్యవంతుడైనటువంటి జక్కయ్య దూరం నుంచి చూడలేకపోయాడు. కానీ బలహీనరాలు ప్రభువు దగ్గరికి వెళ్ళి టచ్ చేయాలంటే అది ఇక చాలా కష్టంతో కూడుకుంది. కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఆమె నడిపించింది. వెళ్ళింది యేసు ప్రభు
ఆయన యొక్క వస్త్రపు చెంగు దూరం నుంచి ముట్టుకోగానే ఆయనలో నుంచి ప్రభావం ఆమె తాకింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన ఉన్న ప్రభావం ఆమె తాకిందో వెంటనే ఆమె వ్యాధి అడ్రస్గా పారిపోయింది. ఉన్నానంతా అయిపోయినా కానీ తన ఆస్తి అంతా హాస్పిటల్ పాలు చేసేసింది, అయినా రాలేదు స్వస్థత. కానీ ఆమె యొక్క విశ్వాసం వెంటనే ప్రభావం ఎంత తిరిగి ఎవరైనా ముట్టుకున్నది. శిష్యులు అంటారు, ఇదేంటి ప్రభావ, ఎంత ఇన్ని వేల మంది అంటే ముట్టుకోకుండా ఎక్కడ ఉంటారు, ఎవరు ముట్టుకోకుండా ఎలా జరుగుతుంది అని. శిష్యులు లేదు, నాలో నుంచి ప్రభావం బయలుదేరింది. ఏం వెళ్ళింది? ఏం కాదు, తాగిందని అయ్యా నేనే ఒడికిపోతా ఉంది. ఎందుకంటే ఆ వ్యాధితో ఉన్నవాళ్ళు అసలు సమాజంలోకి రాకూడదు, జనరల్ మనుషులకి రాకూడదు, వచ్చినా ఎవరిని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఉన్న విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే సావైనా రేవైనా నా ప్రభువును ముట్టుకోవాలంటే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆమె వచ్చింది, ప్రభువును ముట్టుకుంది, స్వస్థత పొందుతుంది. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకున్నారు అనేకులు. అయితే నేను కొందరు ఏ విషయాల్లో విశ్వాసం ఉంచాలని కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని యొక్క వ్యాధి వయస్సు ఇంచుమించు 38 సంవత్సరాల బట్టి అక్కడ పడి ఉన్నాడు. ఎదురు పడి ఉన్నాడంటే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాల్లో కూడా రోగులు నానా విధములైన రోగాల చేత పీడింపబడుతున్నటువంటి వారు గుంపులుగా ఉన్నారు. ఆయా సమయంలో దేవదూత వస్తుంది. దేశమేమో తెలియదు, నైటో తెలియదు, అది మధ్యరాత్రో తెలియదు, మధ్యాహ్నం ఉదయం సాయంత్రం ఏ సమయం తెలియదు. ఆ దేవదూత ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. ఆ కోనేరులో ఉన్న నీళ్లను కదిలిస్తుంది. అయితే ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొట్టమొదటిగా దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనా కానీ ఏం చేస్తున్నాడంటే స్వస్థత పొందేసుకుంటున్నాడు. అయితే ఈ వ్యక్తి వెళదాము అనుకునేసరికి అతని కంటే ముందు ఇంకొకటి దూకేస్తాడు, వాడు స్వస్థత పొందేసుకుంటూ ఉన్నాడు. ఇలాగ ఎన్ని సంవత్సరాలు గడిపేస్తాడు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 10 కాదు, 20 కాదు, 38 సంవత్సరాలు అతని రోగం యొక్క వయస్సు. అయితే ఈసారి ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతని దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నారు, నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడిగారు. మీరేమో కానీ ఒకవేళ అసలే రోగి కోపం ఎక్కువ. ఏమండి బలహీనకి ఏముంటుంది? బీపీ ఎక్కువ వాళ్ళకి ఏముంటుంది? ఏది చెప్పండి, మాట్లాడగలనా రిస్క్ ఎక్కువ. హలో ఏంటంటే మీ ఇంట్లో ఏమైనా పేషెంట్ అనుకోండి, పేషెంట్ కాకుండా అర్థం చేసుకుంటుంది. అలా వాళ్ళు కొంచెం కోపండి కానీ ఆ టైంలో మీరు కొంచెం మౌనంగా ఉన్నాను అంతే. ప్రైజ్లో అలా వింటారు. కాబట్టి రోగి కోపం ఎక్కువ. ఇప్పుడు అసలే లేవలేని స్థితి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఇంకా కోపం. అసలే కాల్ ఇక్కడ ఒక పక్కన నుండి ముందు పక్కలేసి మాట్లాడుతుంది. నువ్వు ఏం చెప్పి నాకు అర్థం తీసుకుంటూ ఉంటాను, ఏదో మాట్లాడుతూ ఉంటారు. కోపం ఎక్కువ. 38 సంవత్సరాలు పడివాడు కాబట్టి ప్రభువారని అతనికి తెలియదు అని అనుకుంటారు. అయితే బహుశా దేవుడే ఆ తెలుసుకునే మనసాన్ని ఇచ్చాడని మరి ఆయన తెలియదు. స్వయంగా ప్రభువారి వెళ్ళి ఏమన్నారంటే, నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అంటే చెప్పండి. రోగికి అసలు కోపం ఎక్కువని ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరయ్యా నువ్వు 38 సంవత్సరాలు బట్టి ఇక్కడ పడుంటే మళ్ళీ ఎక్కడ అనుకుంటున్నాను ఇక్కడ స్వస్థత కోసం లేకపోతేనే అని అనాలి, అవునంటారా? కానీ అదేమలేదు. అయ్యా స్వస్థత పొందాలి అనుకుంటున్నాను. ఏం పొందాలనుకుంటున్నాను? కానీ నాకంటే ముందు మరొకరు వచ్చి జాగ్రత్తగా వచ్చి నీళ్ళు తగిలించినప్పుడు వాళ్ళకి ఇంకోతూ ఉన్నారు అని ఒక మాట్లాడాడు. నాకు సహాయం చేసేది ఎవ్వరూ లేదు, నాకు సహాయం చేసేది ఎవ్వరూ లేదు, నాకు సహాయం చేసేది ఎవ్వరూ లేరు అనే మనసు ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు లేరు, నన్ను పట్టించుకునే నాదుడు అసలు మాకు ఎవరూ లేరు అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనిషి చాలా కృంగిపోతాడు. ఏం చేస్తాడు? చాలా కృంగిపోతాడు. అయ్యా నాకు ఎవరు లేదయ్యా సహాయం చేసేది అనగానే యేసయ్య అన్నారు, నీవు లేచి నీ పరిపెట్టు నేను
యేసయ్య నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో, నడు, నీ పరుపెత్తుకు లేచి నడు అని అంటే ఎప్పటి నుంచో పడుకున్నవాడు ఏం చేయాలంటే మంచమే పడుకుని ఈ కాలు లేచింది కదా, తోడిపోయింది కదా, ఏమన్నా కదులుతుందా ఒకసారి టెస్ట్ చేసుకుంటారు ఎలాగెలాగా. ఈ చేయి కూడా కొంచెం వీక్గా ఉంది కదా, విజ్ఞానం కొంచెం బలం వచ్చిందా అని కొంచెం తను టెస్ట్ చేసుకోవాలి లేవకుండాలి. కానీ ప్రభు వారు ఆ మాట చెప్పారో లేదో వెంటనే వాడు పరుపెట్టుకు లేచి నడిచేస్తా ఉన్నాడు. పట్టండి రక్తస్రావం గల స్త్రీ, ఈ తటస్థ కోనేటి యొక్క పడి ఉన్నటువంటి వ్యక్తి, వారు ఉంచిన విశ్వాసం, స్వస్థత కొరకైన విశ్వాసం. యేసయ్య అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే వ్యాధి పోవాలి అంటే ఏముంచాలి చెప్పండి, ఏముంచాలి? విశ్వాసం. కొందరు దేవుడు చేసే అద్భుతాలకి మానవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు. ప్రభు చేస్తాడండి, గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి, అయితే మరీ పెద్ద దేవుడు ఎక్కడ చిన్న కాళ్ళు ఎక్కువ, చీపులు ఎక్కువ, లేదు తలనొప్పి, ఇటువంటి ఎప్పుడు దేవుడి మీద ఆధారపడవచ్చండి. కరోనా వస్తే ఎక్కడ ఆధారపడతాను? క్యాన్సర్ వస్తే ఎక్కడ ఆధారపడతాను? పారాలసిస్ వస్తే ఎక్కడ ఆధారపడతాను? న్యూస్లో భయంకరమైనటువంటి అక్కడ వాళ్ళు ఇలా అయిపోయి, ఇక్కడ వీళ్ళకి కీలక అయిపోయిన కొన్ని చోట్ల చాలా చనిపోతూ ఉన్నారు. ఇటువంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం సడలిపోతూ ఉంటుంది. హలో, ఒకరోజు నేను క్లియర్గా ఇవన్నీ ఆలోచిస్తూ దేవుని వాక్యంలో ప్రభు చేసిన అద్భుతాలు, సరే వాక్యంలో చేశారు, అసలు మన మధ్య జరిగినాయా అని ఆలోచన చేస్తే దేవుడు చేసిన అద్భుతాలు గుర్తొచ్చినప్పుడు మరింతగా దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. మన చర్చలో ఎర్రపేటలో ఎంతమంది జాన్లో 2 కాళ్ళు పడిపోయి హాస్పిటల్లో మొత్తం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పడిపోయారు. తెలంగాణ తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడికి? హైదరాబాద్. పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, వంశపారంపర్యం వచ్చింది, బాగా తీసుకుపోండి. పాస్టర్ వాకింగ్ చెప్తే జాన్ లేచి నడిచామంటే డాక్టర్ చేతులు ఎత్తేస్తే యేసయ్య బాగు చేశారు. అలాగే దేవుడు తన సేవకుల ద్వారా సువార్త నిమిత్తం పంపించినప్పుడు డెబ్బైపాడు గొల్లగూడెలో 3 సంవత్సరాల 9 సంవత్సరాలు ఉన్న ముసలమ్మ, వాళ్ళ అమ్మాయి నేను ఇంటికి సువార్త చేసుకుంటూ వెళ్తుంటే మా అమ్మ ప్రార్థన తీసుకెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెను నడిపించాడు. ఎర్రపేట మందిరం గురించి సాక్ష్యం చెప్పి 3 సంవత్సరాలు మంచం పట్టేసి లేవలేదు ముసలమ్మ. ఎవరు చేశారు? చేసేసారు. ఇంకొకరు 2 కాళ్ళు పడిపోయి ఎక్కడ పొలం ఉంటే అది కూడా అమ్మేసి హాస్పిటల్లో డబ్బులు అయిపోయింది కలిసి వస్తుంటారు. ఎవరు ప్రార్థన ద్వారా దేవుడు అంతా నడిపించిన తర్వాత చికెన్ సెంటర్ పెట్టుకున్నాడు. మళ్ళా ఆ వ్యాధి లేకుండా ప్రభుత్వం చేశారు. హల్లెలూయా. ఇలాగ మన మధ్యలో అనేకమైన అద్భుత కార్యాలు ప్రభుత్వం చేస్తున్నాం. అందుకే ఒకటి దేవుని కొరకు విశ్వాసం అంటే స్వస్థత కొరకైన విశ్వాసం. చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరి మీద ఆధారపడకుండా చేస్తున్నాయంటే దేవుని మీద ఆధారపడట్లేదు. ఎవరి మీద ఆధారపడట్లేదు? దేవుని మీద ఆధారపడట్లేదు. దేవుని మీద ఆధారపడట్లేదు. మరి దేని మీద ఆధారపడిపోతానంటే భయపడిపోతూ ఉన్నారు. హలో, మందులు వాడటం తక్కువ అని నేను చెప్పను, ఎందుకంటే దేవుని జ్ఞానం వల్ల ఎక్కడ చేపట్టాయి. హల్లెలూయా. విన్నారా? హాస్పిటల్కి వెళ్ళకూడదు అని చెప్పట్లేదు, ఎందుకంటే దేవుని జ్ఞానం చేస్తే డాక్టర్లు వైద్యం చేస్తూ ఉన్నారు. అయితే డాక్టర్లు చేయలేనిది మన ప్రభు, సర్వశక్తి గల ప్రభు చేయగలడు. ఆమేన్. మనకు ఒక నిరీక్షణ ఉంది.
హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే, అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా. దేని కొరకు విశ్వాసం ఉంచాలి అని అంటే, స్వస్థత కొరకైన విశ్వాసం. ప్రైస్తలో ఒకటి. రెండవది, మార్కు సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త వినాలండి. ప్రైస్తలో హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారు కదా, అందరూ ఇక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోకండి. ప్రైస్తలో మార్కు సువార్త 9వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మీకు అలవచనప్పుడు నేను చెప్పేస్తాను. అక్కడ ఒక అబ్బాయికి బాల్యం నుండి మోగ, చెవుడు, ఫిట్స్ 3 ఉన్నాయి. ఏమున్నాయి? మోగుంది, మోగుతాను, చెవుడుంది, మూర్ఛలేని ఉంది, ఫిట్స్ ఉంది. చాలా చాలా ఆ తండ్రి తాను చేయవలసినటువంటి ఒక మనిషి తండ్రిగా ప్రయత్నాలన్నీ చేశాడు, ఏమాత్రం కూడా పనవలేదు. అయితే ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారని చెప్పి ప్రభువారి దగ్గరికి తీసుకొస్తే ఆ సమయంలో ప్రభువారు లేదు, ఆయన శిష్యులు ఉన్నారు. ప్రార్థన చేయమంటే అక్కడ ఏం జరగలేదు. మళ్ళీ ప్రభు వచ్చిన తర్వాత, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వారి వల్ల కాలేదు, ఏమైనా నీ వల్లనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి అని చెప్పిస్తున్నప్పుడు, ఇక్కడ యేసు ప్రభువారు అతన్ని పిలిచి అతని కండిషన్ అడిగి, ఇతను అంటాడు, ఏమైనా నీ వల్లనైతే, అంటే తీసుకొచ్చాడు కానీ ఏం లేదు, ఏం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. తీసుకొచ్చాడు కానీ ఏమంటున్నాడు, మీ శిష్యులు నువ్వు అక్కడే, వాళ్ళైతే 12 మంది చుట్టూ నిలబడి మొత్తం మీద భూమి తొందరగా పిల్లలు ప్రార్థన అయితేనే జరగలేదు, నీ వల్ల అవుతుంది అంటారా ప్రభువా? ఊపిపోత ప్రార్థన చేశారు 12 మంది మొత్తం మీద, భూమి కనిపించినట్టుగా మొత్తం అడవులు ఎక్కువ జరిగింది కానీ ఏం జరగలేదు, నీ వల్లమైనా ఏమైనా అయితే మామూలు కనికరపడి మాకు సహాయం చేయమని అడిగితే చేసే అన్నాడు. నీ వలన అంటున్నాడంటే అక్కడే ఉన్న మాటలు అతనికి ఏముంది? అవిశ్వాసం ఉంది. ఇంకొక ప్రశ్న రావచ్చు, సరే ఇతను అవిశ్వాసమే, మరి శిష్యుల విశ్వాసం ఏమైంది అంటే, వీళ్ళు కూడా చాలా కార్యాలు చూశారు కానీ అది ఇంకా చాలా గడ్డునేయమన్నమాట. అందుకని వీళ్ళ ప్రార్థన కూడా సరిపోలేదు. ఆ ముందు వర్షంలో ఆ విషయం మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా. ఎట్లా చెప్పండి, ఏం కాలేదు, వీళ్ళ ప్రార్థన కూడా సరిపోలేదు. ఓకే, ఇప్పుడు యేసయ్య అన్నారు, నమ్ముట నీ వల్లనైతే. చెప్పండి 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 అందరూ చెప్పండి, మీ పక్కతో చెప్పండి, నమ్ముట నీ వల్లనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పండి, నమ్ముటనే వలనైతే, నమ్ముటనే వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలి? అప్పుడు అర్థమైంది అతనికి, ఓహో నేను తీసుకొచ్చాను కానీ ఏం లేదు, నమ్మకం లేదు. అని ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా బాబు అపనమ్మకం నా సహాయం చేయండి, పిచ్చగా ఏడుస్తూ ఇప్పుడు ప్రభువును బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, తీసుకురండి అని. ఇప్పుడు యేసు ప్రభువారు అతనిలో ఆ వ్యాధికి కారణమైన దెయ్యాలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఆ వ్యాధికి కారణమైన దెయ్యాలతో మాట్లాడుతున్నాడు. చెప్పుడైన మోగదైమ నా బయటికి అనగానే రాముడు పడిపోయాడు, అంతే కింద కొట్టేసుకుంటాడు, పళ్ళు పటపట కొట్టేసుకుంటాడు, దుర్గలా చేసుకుని ఎన్నటి కేకలు వేస్తూ ఉన్నాడు. ఎన్నటి కేకలు వేస్తూ అతను ఏమైపోయాడంటే సచ్చినలాగా పడ్డాడు. అందరూ అరే ఏసై దగ్గర తీసుకొచ్చారు, అందరితో ఇది తెచ్చారా? కొందరు ఏం జరుగుతుందో చూద్దామని అలాగే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభువు చేపట్టుకుందని వాడు చక్కగా లేచాడు, ఏసైతే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మాట వస్తూ ఉంది, వినబడుతూ ఉంది. ఆ ఫిట్స్, మోర్చుల వ్యాధి అడ్రస్ లేకుండా పారిపోయింది. ఒకే ఒకటి అక్కడ అతను ఫేస్ అయింది కాబట్టి తండ్రి విశ్వాసం అవసరమైంది. హల్లెలూయా. ఏమవసరమైంది? తండ్రి యొక్క విశ్వాసం అవసరమైంది. కాబట్టి ఒకటి స్వస్థత కొరకైన విశ్వాసం, 2
దురాత్మ శక్తుల నుండి విడుదల పొందాలి అంటే విశ్వాసం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మూడవది స్వస్థత కొరకైన విశ్వాసం. ఒకటి. రెండు, దురాత్మ శక్తుల నుండి విడుదల కొరకు విశ్వాసం. మూడవది రక్షణ కొరకైన విశ్వాసం. చెప్పండి, దేని కొరకు? రక్షణ కొరకు. రక్షణ కొరకైన విశ్వాసం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే రోగులు ఏ విధంగా స్వస్థత పొందుతూ ఉన్నారో, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏ విధంగా దెయ్యాలు పారిపోతూ ఉన్నాయో, అలాగే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీవు శిక్ష నుండి తప్పించబడి రక్షింపబడతాను అన్న విశ్వాసం కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం కావాలి? రక్షణ కొరకైన విశ్వాసం. ఒక సందర్భంలో పౌలు, శీల దేవుని పని నిమిత్తం తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఏం జరిగిందంటే ఒక దెయ్యం పొగుడుతూ ఉంది. ఎవరిని? ఈ పౌలును, శీలను. హలో, ఇక్కడ స్వార్థకులు ఉన్నారు, గమనించండి. దెయ్యం కట్టినటువంటి వాళ్ళ దెయ్యం అనుకోండి, మీరు నల్లగొడతానికి వెళ్ళారు అనుకోండి, దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? పొగుడుద్ది. దెయ్యం ముందు పొగుడుతుంది. మిమ్మల్ని ప్రార్థన చేయకుండా మిమ్మల్ని తమ చేయడానికి పొగిడిందనుకోండి, నా కుమారుడా అని మొత్తం మీద మీకు అలాగా చేస్తాను, ఎలా చేస్తాను యాక్షన్ చేసి మొత్తం మీద పొగిడిందనుకోండి, ఏం చేస్తారు? అక్కడ చెప్పాల్సిన మాట అక్కడ బంద్ అయిపోతాయి. ఇంకా అవి మొత్తం బంద్ అయిపోతాయి. మీరే వెళ్ళి ప్రార్థించిన వచ్చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి గందరగోళం చేయాలండి, పాస్టర్ ప్రార్థన చేయగలరు. గందరగోళం వెళ్తే అక్కడ దేవుని ఆత్మలో యాక్టింగ్ చేస్తుంది. వెళ్తే ప్రొఫెసర్లు చెప్పేస్తుంది, నా కుమారుడా నా కుమారుడా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటాను కుమార్ అనుకుంటే మాట్లాడుతుంటే అయితే కొంత అర్థమైపోతుంది మనకి. దేవుని ఆత్మ మన మీద ఉంటే ఆ వివేచన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తుంది? పొగుడుతాను పొగిస్తాను. ఓకే, ఈ పౌలు శీలను పొగుడుతూ ఉంది. ఏమని పొగుడుతూ ఉందంటే, వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవకులు, వీరు దేవుని మార్గాన్ని ప్రచురం చేస్తారని పొగుడుతూ ఉంది. ఎవరు? దెయ్యం. పౌలు శీల ఆ దెయ్యం కూడా మనకి ఇదిలే అని వాళ్ళ పైన వెళ్ళిపోతున్నారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఇలా ఎన్ని రోజులు గడిచిందో తెలియదు. కానీ మొత్తం మీద పౌలకు మాత్రం దెయ్యం పొగుడుతూ ఉంటే హృదయంలో, మనసులో వ్యసనం కలిగిందండి. ఈ దెయ్యం వల్ల మనకి ఇవ్వాలా అని పౌలకు మనసులో వ్యసనం కలిగి ఆత్మ ఆవేశంలో నజరేయుడైన యేసునామములో దైవం పోవాలని అదేం చేస్తామని అసలు సోదు దెయ్యం. ఏ దెయ్యం? సోదు చెప్పి యజమానులు లాభం సంపాదిస్తుంది. దైవజనుడు పౌలు ఆ దెయ్యాన్ని గద్దించగానే ఆ దెయ్యం అడ్రస్ లేకుండా పోయింది. ఆ రోజు సోదు చెప్పడం మనసు. ఇక్కడ ఎవరు విశ్వాసం? పౌలు విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెప్పండి? హల్లెలూయా. విన్నారా? అదే పోయి అయితే యజమానులకు లాభం ఆగిపోయింది. యజమానికి ఎప్పుడైతే లాభం ఆగిపోయిందో మరి ఏ లాభం ఇచ్చాడో కేసు నిర్ధారణకే కానీ చేసుకోకూడదు. కానీ వాపస్ కొట్టేసాడు. ఎవరిని? పౌలు శీల బయలుసేపు లోపల వేసి వాళ్ళ కాళ్ళకు గొడవలేసి చాలా గట్టిగా కొట్టేశారు. కొట్టేస్తే ఎవరో పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు దెబ్బలు తినప్పుడు ఏం చేస్తారు తెలుసా? మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా.
చంద్రులు ఆపేస్తావు, దానియేలు ప్రార్థన చేస్తే సింహపురాలను మూసేస్తావు. ఇలా ప్రార్థన పాటలతో పాడుతూ ప్రార్థన చేస్తా ఉంటే ఖైదీలంటూ ఏంటి దేవుడు వర్షాన్ని కురిపించాడా, సూర్యచంద్రులు నిలబెట్టేసాడా, వీళ్ళు ప్రకటిస్తున్న దేవుడు అంతవరకు దేవుడా అని ఖైదీలందరూ వీళ్ళు పాడే పాటలు చేసే ప్రార్థన వింటూ వాళ్ళ మారు వేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఆపలేదు, పాటలు ఆపలేదు, భూమి కంపించింది, చరసాల పునాదులు కదిలిపోయాయి. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది? ఏమంటే భూకంపం వస్తే గోడ అయిపోయింది. బంధకాల ఖైదీల యొక్క బంధకాలు పోయి చరసాల తలుపులు తెరుచుకున్నాయి. అసలు భూకంపం వస్తే ఆ యొక్క గోడలే కూలిపోవాలి. కానీ ఎవ్వరికి ఏ అపాయము రాలేదు. ఏం రాలేదు? ఏ అపాయము రాలేదు, ఏ కీడు రాలేదు. ఖైదీలందరూ సురక్షితంగా ఉన్నారు. అంతేకాదు తలుపులు తెరుచుకున్నాయి కదా అని ఒక్కడు కూడా పారిపోలేదు. బహుశా దైవ ప్రియ వాళ్ళ మీద దిగుతుంది. అమ్మో పునాదులే జరిగిపోయింది, మనం పారిపోయామంటే దాంట్లో మన ఎక్కడ గురిపోతున్న భయం వచ్చిందా బహుశా. లేదా ఎక్కడే ఉండి వీరు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, వీరు ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఇంత అద్భుతం చేసిన దేవుడు ఆయన నిజ దేవుడు. అందుకే ఇంత అద్భుతం జరిగింది ఇక్కడ. కాబట్టి ఆయన ఎవరో ఇంకా తెలుసుకోవాలి. హలో, లోకంలో ఏదేదో క్రొత్త వింతలో విడ్డూరాల గురించి తెలుసుకుంటున్నారు తప్ప దేవుని గురించి, నిజ దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళు అరుదైపోయారు. ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. ఈలోగా జైలర్ గారు వచ్చి ఈ చరసాలని అది తలుపులు తీసేసినట్టు చూసి ఇంకేముందో పారిపోయి ఉంటారు. వింటున్నారా? అసలు కేసు ఏంటో విచారించకుండా కొట్టేశాడు. అసలు దాన్ని బట్టి చూస్తే లంచగొండేమో అనిపించింది.